నమస్తే అండి. ఈ ఫీవర్లు వచ్చినప్పుడు 100% ఫీవర్లు ఇంట్లోనే తగ్గిపోతాయండి. హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ జ్వరం వచ్చి గాని మొదటి రోజు గాని, రెండో రోజు గాని హాస్పిటల్‌కి వచ్చేస్తూ ఉంటారు. యూజువల్‌గా ఫస్ట్ రోజు గాని, సెకండ్ రోజు కానీ పెద్ద టెస్టులు చేసినా కూడా అందులో పెద్ద తేడాలేం కనిపించవు. ఈ ప్లేట్లెట్స్ కానీ, తెల్ల రక్త కణాలు కానీ తేడాలేమి వచ్చేవి మొదటి రోజు, రెండో రోజు. అవి తేడా రావడానికి కూడా అవేమన్నా తగ్గినాయా, పెరిగినాయా తేడా రావడానికి కనీసం 2, 3 రోజులు టైం పడుతుంది. అందుకని మీరు మూడో రోజు హాస్పిటల్‌కి వస్తే సరిపోతుంది. ఒకవేళ రావడమే చాలా విపరీతమైన జ్వరము, ఎక్కువ ఒళ్ళు నొప్పులు, వామిటింగ్స్ అయిపోవడం, కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఇలాంటి దగ్గు, ఆయాసం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, అలాంటి లక్షణాలు ఉన్నా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి జ్వరం వచ్చినా అలాంటి వాళ్ళు మాత్రం హాస్పిటల్కి మొదటి రోజు వెళ్ళాలి తప్ప, మిగతా వాళ్ళంతా 100కి 90 మందికి సింపుల్ ఫీవర్సే వస్తాయండి. స్మాల్ వైరల్ ఫీవర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళి రావడం వల్ల, వాటర్ చేంజ్ అవడం వల్ల, ఇలాంటి ఫీవర్లు, జలుబు వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా వెంటనే యాంటీబయాటిక్స్ ఏం వాడే అవసరం లేదు. సింపుల్ గా పారాసిటమాల్ టాబ్లెట్, జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి. జ్వరం రాకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడల్లా పారాసిటమాల్ వేసుకుంటూ ఇంట్లోనే మనం రోజుకు 4-5 లీటర్లు లిక్విడ్స్ తాగేస్తే అదే ట్రీట్మెంట్. అంతకు మించి ఏం అవసరం ఉండదు. ఒక 2 లీటర్లు గోరువెచ్చటి నీళ్ళు, 1 లీటర్ బార్లీ, 1 లీటర్ కొబ్బరి బండ నీళ్ళు ఇలా తాగేస్తూ ఉంటే చాలా వరకు 2-3 రోజుల్లో ఫీవర్ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది అంటే, మనం యాంటీబయాటిక్స్ వేయకపోయినా ఎలా తగ్గుతుంది అంటే, మన బాడీలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి అని ఒకటి ఉంటుంది. అది ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందో వెంటనే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది అనమాట. ఈ యాంటీబాడీస్ ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేస్తాయి. సో ఎవరికైనా జ్వరం వస్తే ఖచ్చితంగా 2-3 రోజులు టైం పడుతుంది ఖచ్చితంగా. అంతేగాని వెంటనే ఒక రోజులోనే ఏం తగ్గిపోదు. యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఒక రోజులో తగ్గిపోదు. ఆ యాంటీబాడీస్ తయారయ్యి ఇమ్యూనిటీ ద్వారా 3-4 రోజుల్లో పూర్తి కంటుతాం. ఎవరైనా యాక్టివ్ గా ఉంటే మాత్రం 2-3 రోజుల వరకు హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రం వాళ్ళు మాత్రం హాస్పిటల్కి ఇమీడియట్ గా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.